ఇప్పుడు అర్థమవుతుంది మదర్ అయితే ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అమ్మను మించి దైవం ఉన్నదా? నేను చేసే అంతంత మాత్రం పనికే ఇంత టైం పడుతుంది, ఇంత ఓవర్ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్, హోమ్ మినిస్టర్స్. మీకు జోహార్లు. నాకంటే పెళ్ళి వాడికి ఇచ్చి చేస్తున్నట్టే ఉంది తెలుసా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. నేను చేశాను అని అనకూడదు, కానీ నిజంగా చాలా బాగుంటుంది తెలుసా. ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసా ఎలా ఉంది అంటే, రకరకాలుగా ఉంది మాస్టర్. వెల్కమ్ టు వా వైష్ణవి. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ 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 ఉగాది. నాకు కూడా హ్యాపీ ఉగాది అనుకుంటున్నాను. ఫస్ట్ పండుగ నాకు తెలిసి పెళ్ళి తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నాను, ఏ పండుగ చేయలేదు. బట్ ఈ పండగకి కూడా తెలుసా అంత ఈజీగా అవ్వలేదండి. ఇప్పుడు దాకా టైం కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాకా బేబీతోటే సరిపోయింది. రోజు బేసిక్గా పొద్దున్న స్నానం చేసిన తర్వాత పడుకుంటాడు, కానీ ఈరోజు నాకు బంపర్ ఆఫర్, మళ్ళీ లేచాడు. మార్నింగ్ నుంచి పడుకోవట్లేదు అస్సలు తెలుసా. ఎంత ట్రై చేసినా పడుకోవట్లేదు. నేను రెడీ అవుదాము అంటే అవ్వట్లేదు, అందువల్ల లేట్ అయిపోయింది. బట్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు కాస్త లేట్గా పూజ చేసుకుంటున్నాం. తిట్టుకోవద్దు, చేస్తున్నాం కానీ లేట్గా అయిందంతే. సో రెడీ అయ్యాను కదా పండగకి, ఫస్ట్ పండగకి రెడీ అయ్యాను కాబట్టి మా వారు ఉన్నారు, ఓకే ధైర్యం ఉంది. సో ఫస్ట్ పండగకి రెడీ అయ్యాను. ఎలా రెడీ అయ్యాను ఏంటి అంటే ఇది అనమాట. ఈ పండగకి నేను ఇలా అలంకరించుకున్నాను. ఈ శారీ నాకు చాలా 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 నచ్చింది. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. పట్టు శారీస్ DC3 అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. వాళ్ళ దగ్గర నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నాను, బట్ ఈసారి నాకు ఎందుకు బాగా స్పెషల్ అనిపించింది, ఒక ట్రెడిషనల్ వైబ్ అనిపించింది, అందుకని చెప్పాలనిపించి చెప్తున్నాను. వీళ్ళ దగ్గర శారీస్ పట్టు శారీస్ మాత్రమే కాదండి, రెగ్యులర్ వేర్ లైక్ కుర్తీస్, నార్మల్ శారీస్, ఫ్యామిలీ వేర్ అన్నీ ఉంటాయి. సో ఒకవేళ మీకు ఈ శారీ నచ్చితే కనుక డెఫినెట్గా వెళ్ళి షాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయి, ఎక్కువ టైం ఉండదు. మదర్ ఒకసారి అయిన తర్వాత మనకి కొంచెమే టైం ఉంటుంది. సో ఆ కొంచెం టైంని మనం బాగా యూజ్ చేసుకోవాలి, ఫాస్ట్గా యూజ్ చేసుకోవాలి. అండ్ జ్యువెలరీ ఆల్రెడీ మీకు తెలుసా గుర్తులేదు, ఓకే. ఇవి కూడా నేను ఆన్లైన్లోనే, ఆబ్వియస్లీ ఇప్పుడు ఆఫ్లైన్ అనేది ఇంక కష్టం, సో ఆన్లైన్ పేజ్లోనే తీసుకున్నాను. సీ ద బ్యాంగిల్స్ బాగున్నాయి కదా. ఇంకా అప్పుడప్పుడు అమ్మాయిలాగా రెడీ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు దాకా ఫస్ట్ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయింది యాక్చువల్లీ పెళ్ళి తర్వాత. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి, అమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ మాత్రమైనా రెడీ అవుతున్నాను, లేకపోతే నా ఇంకా అంతే. ప్రతి పండుగలాగే ఈ పండుగ కూడా సరేలే అయిపోయేది. పాపం అమ్మాయి పని చేసుకుంటుంది, అమ్మాయి నాకు హెల్ప్ చేసింది పొద్దున్న నుంచి. అన్ని ప్రెషర్స్ ఇంకా మదర్స్కే కదా. ఇప్పుడు అర్థమవుతుంది మదర్ అయితే ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అమ్మను మించి దైవం ఉన్నదా? ఓకే. అండ్ ఇది నేను చెప్పాలి, నేను యాక్చువల్లీ అదొక గొప్పతనం అనుకోవాలో లేకపోతే ఒక ఆర్ట్ అనాలో తెలీదు, కానీ నేను ఏదన్నా రోల్డ్ గోల్డ్ తీసుకున్నా కూడా అది రోల్డ్ గోల్డ్ లాగా తెలియకుండా తీసుకుంటాను తెలుసా. అయితే మూవీలో ఉంది చూసారా, వేదం అనుకుంటా, బన్నీ తెలిసిపోతుంది తెలియట్లేదని అంటారు చూసారా. ఆ టైప్లో నేను ఏదైనా చూస్ చేసుకుంటే అది డూప్లికేటా ఒరిజినల్ అనేది డౌట్ కూడా రాకుండా సెలెక్ట్ చేస్తాను. అలాగా నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఆన్లైన్లోనే. బట్ చూపిస్తాను ఎందుకంటున్నాను అంటే, ఇది ఆన్లైన్లోనే షాపింగ్ చేశాను, వాసవి కలెక్షన్స్ అని. ఇది మాత్రమే కాదండి, నాకు డే 1 పెళ్లి కూతురు రెడీ అయ్యాను గుర్తుందా మీకు, హారం ఒకటి పద్మనాభ స్వామి పడుకున్నది, అది కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను. అది కూడా చాలామందికి గోల్డ్ అని తేడా తెలియలేదు, ఇది కూడా గోల్డ్ అని తేడా తెలీదు, అంత బాగుంది క్వాలిటీ. అందుకని ఈ ఉగాదికి, ఈ కొత్త సంవత్సరం నేను బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఇలా రెడీ అవుతున్నాను అన్నమాట. సో ఈ వాసవి కలెక్షన్స్ దగ్గర ఇది మాత్రమే కాదు, చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇంకా నేను చాలా తీసుకున్నాను కానీ వాడే పరిస్థితి రావట్లేదు అంతే.
ఒకవేళ మీకు కూడా కావాలంటే చెప్పాను కదా, నన్ను నమ్మండి, రోల్డ్ గోల్డ్ తేడా తెలియకుండా తీసుకుంటాను. మీరు కూడా హ్యాపీగా నన్ను బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు ఈజీగా. బయట వాళ్ళకి అది రోల్డ్ గోల్డ్ కూడా తెలియదు. సో రెడీ అయ్యేసి వస్తాను. ఈ గ్రూప్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కూడా కావాలని అనుకుంటే వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఇప్పుడే వచ్చేస్తా, బేబీ మళ్ళీ ఏడుస్తుంది. రెడీ అయిపోయాను, బేబీని మళ్ళీ పడుకోబెట్టేసి వచ్చాను. సో ప్రస్తుతానికి ఫాస్ట్గా పని చేసుకోవాలి. అమ్మ నేను ఏమైనా హెల్ప్ చేయగలనా? ఈ క్వశ్చన్ ముందు అడగాలి, బట్ లేట్గా అడుగుతున్నాను. ఓకే, ఇవి అవ్యా వాడేడి? ఓకే, సో పని షేర్ చేసుకోవాలి. ఎన్ని కవర్స్ ఇవి నెక్స్ట్కి, ఇవి అమ్మ ఇప్పుడే కాదు నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ బ్లాగ్కి అకేషన్ కోసం అని తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడే సస్పెన్స్ బ్రేక్ చేయకూడదు, అందుకని చూపించట్లేదు. ఓకే, ఫస్ట్ ఇవి పీల్ చేసేయాలి. అది హ్యాండ్ వాష్ చేసుకునే రావాలి. అమ్మ ఇప్పటికైనా పని చేస్తే బాగుండు. అనుకుంటాం కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది పండగకి. హౌస్ వైఫ్స్కి ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది తెలుసా. నేను ఇంతమంది పని అంటే హెల్ప్ చేయడానికి ఇంతమంది ఉండి, అండ్ నేను చేసే అర్థంత మాత్రం పనికే ఇంత టైం పడుతుంది, ఇంత ఓవర్ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక్కరే ఉండి వాళ్ళే అన్ని పనులు చేసుకోవాల్సిన వాళ్ళకి ఎంత కష్టం కదా. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్, హోమ్ మినిస్టర్స్. ఆడాళ్ళు మీకు జోహార్లు. ఓకే, ఆకలి వేస్తుంది. యాక్చువల్లీ పొద్దున్న నుంచి ఏం లేదు, ఒకటి టాబ్లెట్ వేసుకున్నాను. యాక్చువల్లీ ఏం జరిగింది తెలుసా, మామూలుగా పండుగ అయితే ఎవరన్నా ఇంట్లో పని చేస్తారు, హెల్ప్ చేస్తారు. మా తమ్ముడు వాళ్ళ బావగారితో కలిసి మూవీకి వెళ్ళొచ్చారు పొద్దున, అందుకని లేట్ అయింది. నేను హెల్ప్ చేయరా అని అడిగితే ఈరోజు బావతో వెళ్తున్నాను అని చెప్పి, నాకంటే పెళ్ళి వాడికి ఇచ్చి చేస్తున్నట్టే ఉంది తెలుసా. పని చేయరా, ఫోన్ కాదు. అడిగావా లేదా? ఎవరిని అడిగావు? ఒక నిమిషం రా. ఇది డస్ట్బిన్లో పడేసిరా. మొన్న లాస్ట్లో కాల్ చేసి అడిగాను కదా. సీఎం పిఎంలో కూడా ఎంత బిజీ ఉంటారు తెలుసా, నిజంగా అనకూడదు కానీ. పడేమన్నావు కదా బన్నీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లేట్ కదా అమ్మా చెప్పరా. ఏంటి మా ఇది ఇచ్చేసే తురిమేస్తే దాంట్లోనే. దీనిలో తురుమునా, దీనిలో పోయినా. సరే సరే అన్నావు, అదంతా నాకు సంబంధం లేదు. సరే అన్నావా లేదా? బా మళ్ళీ లేచాడమ్మా. పండుగలు అప్పుడే నిజంగా పిల్లలకి కూడా మూడు వస్తుంది అనుకుంటా. వాళ్ళకి కూడా ఈరోజు పండుగ అని తెలిసి ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తారేమో. నిద్ర అస్సలు పోవట్లేదు ఈరోజు. నేను చేస్తున్నాను పేరుకి కానీ ఆమె చూపిస్తున్నాను మొత్తం. ఈ రకంగా మేము ఎంత అల్లరి చేసి ఉంటామో కదా. మేము కూడా ఇలాగే అల్లరి చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఆనా ఉంటుంది ఆ మాత్రం, ఇంకా ఒప్పుకోవాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఈ పని చేసిన తర్వాత కలుద్దాం మళ్ళీ. పని ఫాస్ట్గా చేయాలి. పని అన్ని పనులు నేనే చేయడం తెలుసు. ఏం చేస్తాడా? ఫోన్ కూడా మాట్లాడలేదు కనీసం. పీల్ చెత్తబుట్లో ఏమంటే తీసుకెళ్ళి ప్లేట్తో పాటు వేసేసావు. పాపం మళ్ళీ అమ్మ వచ్చి నాకు హెల్ప్ చేయాల్సి వచ్చింది. చెత్తపుట్లో ఏమన్నా వేసాను అంతే. ఎవరు అంత మహానుభావుడు? ఫోన్ చెప్పవా? ఎవరు? అయితేనే ఫేమస్ వాళ్ళు. ఈ జనరేషన్ ఎలా తయారు అవుతుందో ఇప్పుడు అర్థమైంది నాకు. లేట్ అయ్యేసరికి అమ్మ వంటింట్లో నుంచి సౌండ్ వస్తున్నాయి. డోంట్ మైండ్. నాది అయిపోయింది. అమ్మా కాదు, పువ్వు మాత్రమే, చిన్న చిన్నవి. రే లాస్ట్ ఇయర్ చేసాం కదా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేర్పించాను కదా పని ఎలా చేయాలో.
నువ్వు కాదా లాస్ట్ ఇయర్ అయితే? ఏ సింబా ఇక్కడ ఎందుకు వచ్చావు పక్కెళ్ళు? అది సింబ కాదు, దాంట్లో వచ్చేది అంతే. అయిందా? అది చిన్న పని, అది కూడా చేయలేకపోతున్నావు ఫాస్ట్గా. సింబగాని తోకబట్టి అవతల ఎలా చెప్పు చేస్తావు ఇలా? వాడిని ఎందుకు ప్రతిసారి టార్చర్ చేస్తావు పాపం? అలాంటివి ఈజీ వైషు, ఇవి కష్టం. నేను ఇంటికి వచ్చేసరికి ప్రశాంతంగా ఉన్నాడు వాడు సింబ, లేకపోతే వీ టార్చర్ రోజు భరించలేక పాపం ఎంత బాధపడేవాడు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? మరి అంతెందుకు ఉంచుకోవడం, ఇంట్లో బయటికి చేసేద్దాం. అదే మీరు లాస్ట్ టైం సింబాతో లాస్ట్ డే అని ఉన్నప్పుడు చాలామంది చాలా ఫీల్ అయ్యారు కదా. లేదు, ఎక్కడికి వెళ్ళలేదు, వాడు మా ఇంట్లోనే ఉన్నాడు. నేనే ఆ ఇంటి నుంచి ఇంటికి రావాల్సి వచ్చింది, అది జరిగింది. ఓకే, ఎంతమంది తిట్టారు తెలుసా? మరి నన్ను కాదు, నిన్ను. పంపిమన్నప్పుడు పంపించాలి, కరెక్ట్ లేదు. నిన్ను రా, నన్ను కాదు. నన్ను తిట్టడం కరెక్ట్, పంపిమన్నప్పుడు పంపిస్తాను. వెళ్ళమా, దీంట్లో వేసాను మొత్తం. ఓకే, ముందే ఆడపిల్లలాగా అన్ని నేర్చుకున్నా కానీ ఇప్పుడు చేయలేదు బద్ధకంతో. అందుకని ఇప్పుడు ప్రాక్టికల్గా బుక్ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, అందుకని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవన్నీ తీయడం బదులు ఇది ఇలాగే ముంచి తీస్తే అయిపోతుంది కదా. అదే మరి డిప్ ఇట్, టేక్ ఇట్. బ్యూటిఫుల్. తెలివి ఎలా చేస్తే బాగుంటుందో అన్నీ బాగా తెలుసు, కానీ చేయడమే కష్టం. నెక్స్ట్ ఏమన్నా చేయమన్నావా? ఇదే సరిగ్గా చేయలేదు, ఇంకా నెక్స్ట్ అడుగుతున్నా. ఏమ్మా అమ్మ అయిపోయింది. అది సరిపోతుందా? సరే చాలా. మా చూడు, మా సగం తీసాడు. ఏ మోర్ దెన్ ఎనఫ్. నాకే వినిపించట్లేదు, ఇంక మైక్ ఏం వినిపించింది? అమ్మా ముందే వాడి ఫోన్ వదలట్లేదు, మనం మళ్ళీ వాడికి ఫోన్ పని పెట్టావు. రే రామ, ఈరోజు అయినట్టే. ఇంకా అంత గుసగుసలు నాకు కూడా తెలియనంత సీక్రెట్ ఏముంది? ఎలా పగిలింది పని? ఎలా పగిలిందంటే గట్టి కొట్టానండి. అది ఏమైంది, జట్టు ఎక్కువ ఉండడం వల్ల. ఒకరు చాలు నాకు, వాడే పడుకోవట్లేదు ఇప్పుడు. ఓకే, ఐ అండర్స్టాండ్. నిన్ను పూజ చేయమన్నందుకు ఆ మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మరి ఇంత ఎఫెక్ట్ అనుకోలా. ఇంకో ఆప్షన్ లేదే. దుర్గా తొందరగా పెళ్లి చేసేసుకో, నాకు ఒకరు చాలు. అయిపోయింది. నెక్స్ట్ కారం. ఇప్పుడు దాకా బాగానే ఉంది. బెల్లము, చింతపండు, వేపు, మామిడికాయ, ఉప్పు, కారం అయిపోతుంది. కారం వేసినప్పుడు చేయి పెట్టకూడదు తెలుసా, స్మార్ట్ ఐడియా. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని స్పూన్ తీసుకుంటారు. ప్రసాదం బౌల్స్, ఇవి దేవుడి దగ్గర పెట్టడానికి. మామిడికాయ ముక్కలు చేస్తే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మామిడికాయ ముక్కలు మాత్రమే వేసుకుంటారు. అందుకని ఇలాగా గుజ్జు చేసామనుకోండి, అన్నీ ఈక్వల్గా వెళ్తాయి.
మొత్తానికి పూజ అయితే అయిపోయింది, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు కాస్త కడుపు గురించి ఆలోచిద్దాం. పొట్ల ఆకలేసేస్తుంది తెలుసా. ఫేవరెట్ ఉగాది పచ్చడి ఫస్ట్ తినాలి. నాకు చాలా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను చేశానని ప్లస్ చాలా బాగుంటుందని. అందుకని ఫస్ట్ వెళ్ళి అమ్మ బౌల్స్ ఇస్తే నేను పచ్చడి తినేస్తాను, అమ్మా ఆకలేస్తుంది, తెచ్చుకుంటాను ఆగండి. టైమ్ ఫర్ మై ఉగాది చట్నీ సర్వింగ్. ఓ మరి ఎవరికో ప్రేమ పైన ప్రేమగా బెల్లం వచ్చేసింది తెలుసా. నేను చేశాను అని అనకూడదు, కానీ నిజంగా చాలా బాగుంటుంది తెలుసా. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అనిపిస్తుంది, అంత బాగా చేస్తాను నేను. చూసారు కదా ఇందాక ఎలా చేసాను. తురిమేసామనుకోండి ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరు ఏది ఎత్తుక్కోలేరు ఏరుకోలేరు, అందుకని అలాగనమాట. సో ఈసారి నెక్స్ట్ ఉగాదికి అలా ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకే, ఇప్పుడు ఇది నేను సర్వ్ చేసేసి వస్తాను. ఇక్కడే ఉండండి. ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసా, ఎలా ఉంది అంటే రకరకాలుగా ఉంది మాస్టర్. కొంచెం బాగుంది, బాగుంది కదా ఫీడ్బ్యాక్ కూడా. సో ఇది మీకోసం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి, అంటే మీ ఇంట్లో ట్రై చేసినప్పుడు టేస్ట్ చేయండి. ఇప్పుడే తింటున్నాను అనుకుంటారేమో, ఇది సెకండ్ రౌండ్. చెప్పాను కదా అంత ఇష్టమని, అందుకే సెకండ్ రౌండ్. వాళ్ళందరికీ ఒకసారి ఇచ్చేసాను, నేను మాత్రం రెండోసారి వేసుకుని తింటున్నా. కుదిరితే మూడోసారి కూడా, కానీ తినొచ్చో తినకూడదు తెలియదు, అందుకని చూడాలి, అడిగి తింటా. నెక్స్ట్ అమ్మ వంట చేసేస్తుంది హ్యాపీగా. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం తెలుగు వంటలు తిని ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా తినాలి. కానీ ఈలోపు మళ్ళీ ఒకసారి బేబీ రౌండ్ వేసి రావాలి. వాడిని పాపం నిద్రలేస్తే వాడిని నిద్రపుచ్చి వాడికి కావాల్సింది చేసి వచ్చి అప్పుడు తినాలి. ఈ గ్యాప్లో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇదంతా దుర్గా ఏది అని. దుర్గా తప్పించుకుంది అంటే పాపం అది కావాలని చేయలేదు, దానికి ఆఫీస్ ఎలా దొరికింది, ఏం చేద్దాం. దాని ఆఫీస్లో కనీసం పండగలకి కూడా లీవ్ దొరకదు. అంటే యుఎస్ క్లయింట్స్ అంటారు కదా, సో వాళ్ళకి మన పండుగలు ఉండవు, వాళ్ళ పండుగలకి మళ్ళీ వాళ్ళు లీవ్ ఇస్తారు, మన పండుగలకి ఇవ్వరు. అందువల్ల తను ఈరోజు కూడా ఇంట్లో లేదు. మీ డౌట్ క్లారిఫై చేస్తే మళ్ళీ అడగొద్దు, ఓకే. అమ్మ వంట అయిందా? అయిపోయింది. ఇది తినేసి బేబీ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటో. అని ఎక్కడిది తెచ్చుకున్నా. తెచ్చుకున్నా, అదే అర్థం కాలేదు. నా ప్లేట్లో ఒక సెకండ్లో లేపేస్తాడా, నాకే తెలియలేదని అనుకున్నాను. సో మా ఇంట్లో పండుగకి ప్రతిసారి ఈ రెండు ఐటమ్స్ అయితే మస్ట్. చక్కెర పొంగల్ అంటాం కదా, మేము బెల్లంతో చేస్తాము. దాన్ని పొంగల్ అంటారు. బేసిక్గా పొంగల్ అంటే మార్నింగ్ టిఫిన్ పొంగల్ అనుకుంటారేమో అని అందుకని చెప్పలేదు. సో ఇప్పుడు బేసిక్గా ఉగాది అంటే ఏమేం చేస్తారు పని? నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అందరూ ఊరి మీద పడి తిరుగుతుంటారు స్కూటీలు వేసుకుని. సెకండ్ థింగ్ మూవీస్కి వెళ్తారు, ఆల్రెడీ వెళ్ళొచ్చావు కదా, ఎంజాయ్ చేస్తారు. ఏయ్ నన్ను జనాలు చూస్తున్నారు. సరే, సో ఏది బేసిక్గా బయటకు తిరుగుతారు. ఎవరన్నా దారిలో వెళ్తుంటే సరదా గొడవ పెట్టుకుందామని ఒక 2 కొడతారు, గొడవ పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ డే తిట్టించుకుంటారు అనుకో, అది వేరే విషయం, కానీ ఎంజాయ్మెంట్ అయితే జరుగుతుంది. అయితే ఉగాది అంటే ఫస్ట్ జాతకాలు చూసుకుంటారు తెలుసా, ఈ ఇయర్ మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. ఒకసారి ఆన్ చేయమ్మా, జై గూగుల్ తల్లి ఆన్ చేసి మన జాతకాలు చూడు. అరే చూడరా, నాకు ఇయర్ స్టార్టింగ్ లో ఒకటి చెప్పారు మహాన్ బాబు, ఇయర్ అంతా నేనంట తిరుగుతూనే ఉంటానంట, కాలు ఒక దగ్గర ఉన్నదంట. జనవరి 1 నేను సెకండ్ చూసాను, అని ఇంత మహాన్ బావుడు అంటే చెప్పిన నెక్స్ట్ డేనే స్టార్ట్ చేసా. 2 months 3 months మ్యాక్సిమం తిరుగుతూనే ఉన్నా. అరే అవును కదా, 3 months ఆగలే అసలు. ఇక్కడ నేను ఇంట్లో వచ్చాను, 2 days ఉంటున్నాను, వెళ్తున్నాను, అటు వెళ్తున్నాను, కానీ ఒక దగ్గర మాత్రం నేను వీడు నమ్మడం మానేసా. నా వీడియోలో ఉండేసరికి వీడు మరి ఏం చేయట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు. వీడి టైం దొరక్క నేను వీడు ఉన్నప్పుడే నేను వీడియో చేసుకోవాల్సి వస్తుంది తెలుసా. అంత బిజీ అయిపోయాడు, మాక్సిమం ఇంట్లో ఉండట్లేదు. ఎట్లుంటది మరి మనతోని? ఇప్పుడు కూడా నిన్న నైట్ వచ్చావు కదా, పాటిస్తా.
ఇది నైట్ కాదు సరే ఆయనదే ఒకసారి పెట్టి మన ఈ ఉగాది మన తెలుగు సంవత్సరం ఎలా ఉండబోతుందో జాతకం చూస్తాం చూసి మీకు కూడా చెప్తాం. అమ్మ మన జాతకాలు మనం అందరికీ తెలిసిపోతే అమ్మో సీక్రెట్ వద్దులే. కాదు మా జాతకాలు మీకు తెలిసిపోతే అప్పుడు ఎలా కష్టం కదా. మళ్ళీ నేను బయట తిరిగి అయిపోతే మేము జాతకాలు చూసుకుంటాము. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక భార్యగా పక్కన పెడితే ఒక తల్లిగా కూడా అప్పుడు అయిపోయాను. అండ్ ఈ మా ఉగాది ఒక మదర్గా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ సెలబ్రేషన్, ఈ హడావిడి, ఈ గందరగోళం మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. మీరు కూడా వెంటనే వెళ్ళి మీ జాతకాలు కూడా చూసేసుకోండి. ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరు జాతకాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది. వెళ్ళి ప్లేట్ తెచ్చుకోపో, నా ప్లేట్లోది కాదు.